హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారండి. ఐ హోప్ అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను 4th మే తీసిన వీడియో అనమాట. సండే రోజు మ్యాంగో మటన్ ప్రిపేర్ చేశాను. సో నేను అది వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానది రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో నేను 1/2 kg మటన్ తీసుకుంటున్నానండి. సో అందుకే 5 to 6 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. మటన్లో ఫ్యాట్ ఉంది అనుకుంటే కనుక 1 స్పూన్ ఆయిల్ తగ్గించుకోండి. లేదు నార్మల్గా ఉంది మటన్ అని చెప్పంటే కరెక్ట్గా ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్ వేడెక్కిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 అలా తీసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంటుందండి. ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకుని వంట చేస్తే కర్రీస్ అనేవి టేస్టీగా వస్తాయి అన్నమాట. మాడిపోవటం అనేది జరగదు, నీట్గా చక్కగా మగ్గుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే. సో ఇవన్నీ కూడా దూరగా ఏగేంత వరకు ఉంచాలన్నమాట. సో చూడండి ఆ విధంగా అన్నమాట. ఇలా ఏగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకుని కాసేపు అయితే వేగనివ్వాలండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 ఇంచులు అల్లం తీసుకుని 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్స్ చేసిందనమాట. అది కూడా యాడ్ చేసి చక్కగా ఆయిల్లో వేగేంత వరకు వేగింది అనే విషయం మనకి స్మెల్ ద్వారా తెలిసిపోతుందండి. అలా వేయించుకుని ఇంకో సైడ్ నేను ఏంటంటే మటన్లో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని కుక్కర్లో 14 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను అనమాట. సో ఇలా చక్కగా మెత్తగా అయిపోయింది మటను. మీకు మటన్ ఇలా మెత్తగా ఉంటేనే చక్కగా కర్రీ కూడా తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు ఇలా నేను ఎప్పుడు మటన్ చేసినా కూడా ఇట్లా మటన్ సపరేట్గా కుక్కర్లో పెట్టి మెత్తగా కుక్ చేసిన తర్వాత డైరెక్ట్గా కర్రీ అనేది వండేస్తానండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఈ మటన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో ఇంకేమన్నా వాటర్ లాంటిది మిగిలినా అది కూడా కర్రీలో యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసాం కదా. ఒక 2 minutes వేగిన తర్వాత మనకి రుచికి సరిపడినంత కారం, ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్లు అయితే యాడ్ చేసా. మాది కారం కొత్తదనమాట, కొంచెం ఘాటుగా ఉంది. ఇప్పుడు దాంట్లోనే మనకి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో ముందే పెట్టినప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేసాం కాబట్టి దానికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. పక్కనే ఇట్లా ఒక చిన్న మామిడికాయని కట్ చేసి పెట్టుకున్నానండి. లాస్ట్లో వేయడానికి కొత్తిమీర కూడా కట్ చేసేసాం అనమాట. ఇప్పుడు ఇలా మటన్ పీసెస్ అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఉప్పు, కారం కూడా యాడ్ చేసాం కాబట్టి దీంట్లో 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి. సో వాటర్ యాడ్ చేసేటప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా మగ్గుతూ ఉంటుంది కదా, కొంచెం గ్రేవీ చిక్కబడుతుంది. ఆ టైంలో నేను ఈ మ్యాంగో పీసెస్ ఉన్నాయి చూసారా, అవి వేసేసాను అనమాట. ఫస్ట్ టైం మామిడికాయ ముక్కలు వేయకూడదండి, గుజ్జు గుజ్జుగా అయిపోయి చిక్కగా అయిపోతుంది కర్రీ. అలా కాదు, మటన్ అంతా వాటర్ పోసేసి అంతా కొంచెం చిక్కబడిన తర్వాత అప్పుడు ఫైనల్గా యాడ్ చేస్తే ఆ కొంచెం ఉన్న వేడితోనే ఊరికే మగ్గిపోతాయి అన్నమాట ఈ మామిడికాయ ముక్కలు. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు 2 మగ్గింది అనుకున్నాం కాబట్టి మనం 1 స్పూను గరం మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, వెల్లుల్లిపాయలు కలిపి నూరిన ఈ పొడి మసాలాని పైన వేసుకుని ఆఖరిగా కొంచెం కొత్తిమీరతో జల్లేసుకుంటే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. వేడి వేడిగా రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. మామిడికాయ మ్యాంగో కాంబినేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందనేది పోస్ట్ చేయండి అండి. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా న్యూ మెంబర్స్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇప్పటివరకు ఉన్న మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వీడియోలో
లైన్గా అయితే వస్తాయండి. ఈ మధ్య గ్యాప్ వచ్చింది, ఎందుకు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా అన్నమాట, ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది. ఓకే, ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. బాయ్.